హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ అయితే కొంటూ ఉంటాం. సో ముందుగా స్మార్ట్ ఫోన్ కొనగానే మనం చూసేది ఏంటి, స్మార్ట్ ఫోన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం దానికి బ్యాక్ కేస్ అలాగే స్క్రీన్ గార్డ్ అయితే వేయిస్తూ ఉంటాం కదా. సో స్క్రీన్ గార్డ్ కోసం చాలా చోట్ల అయితే తిరుగుతూ ఉంటాము. ఒకసారి మనకి కావాల్సిన స్క్రీన్ గార్డ్ కూడా అయితే దొరకదు. సో అలాంటి వాటికి మనకి సొల్యూషన్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. సో ఎవరైతే చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటుంటారో, అంటే ఈ స్క్రీన్ గార్డ్స్ అవి వేయాలి అనుకుంటారో, మొబైల్ షాప్ వాళ్ళు కావచ్చు, ఫ్యాన్సీ షాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే జిరాక్స్ షాప్ వాళ్ళు కావచ్చు, సో అలాంటి వాళ్ళు కూడా సో ఇలాంటి మిషన్ ఒకటి కొని సో ఈజీగా స్క్రీన్ గార్డ్స్ని అయితే మొబైల్ ఫోన్స్కి వేయొచ్చు. ఓన్లీ స్క్రీన్ గార్డ్సే కాదు, మొబైల్ ఫోన్స్కి స్కిన్స్ని కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట. దీనికి పెద్ద పెట్టుబడి అయితే అవసరం లేదు. మార్కెట్లో చూస్తే మీకు వాటర్ కటింగ్ అని, లేజర్ కటింగ్ అని దొరుకుతూ ఉంటాయి. ఇది మనకి బ్లేడ్ కటింగ్తో అయితే వస్తుంది. సో వాటి ప్రైజెస్ మనకి లక్షల్లో అయితే ఉంటుంటాయి. జస్ట్ మీకు ఇది 35,000లో అయితే మీకు ఈ మిషన్ అయితే దొరుకుతుంది అనమాట. 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఎక్స్ట్రా పెట్టుబడి మీకు మెటీరియల్కి పెట్టుకొని సో మీరు బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. చిన్న బిజినెస్ని మీరు మొబైల్ షాపులు కావచ్చు, జెరాక్స్ షాపులు కావచ్చు, లేదా ఫ్యాన్సీ షాప్ కావచ్చు. సో ఇంట్లో కూర్చొని కూడా మీరు ఈ స్క్రీన్ గార్డ్ మిషన్ ద్వారా సో స్క్రీన్ గార్డ్స్ని అయితే మీరు వేయచ్చు. ఓన్లీ మొబైల్ ఫోన్స్ అని కాదు, ట్యాబ్లెట్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్ ఫోన్స్, బైక్ డిస్ప్లేస్, కార్ డిస్ప్లేస్, ఇలాగా ప్రతిదానికైతే సో టెంప్లెట్స్ కూడా వీళ్ళే ఇస్తారు. సో ఎవరైతే బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ వీడియో అని చెప్తాను అనమాట. ఎవరైతే బిజినెస్ చేయకపోయినా సరే ఇవి ఎలా వర్క్ చేస్తాయని తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళకి కూడా సో ఇది యూస్ఫుల్ వీడియో అని చెప్తాను. ఇక ఈ మిషన్ మీకు ఎక్కడ అవైలబుల్లో ఉంది, అలాగే మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కావాలంటే ఈ మిషన్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మెటీరియల్స్ కూడా మీకు అక్కడైతే దొరుకుతాయి. మీకోసం అని చెప్పి నేను ఈ మిషన్ అయితే తెప్పించాను అనమాట. ఇంకా ఈ మిషన్ వాడాలంటే మీకు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక మిషన్ ఉంటే చాలన్నమాట. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఇలాంటి కటింగ్ మిషన్స్కి మీకు కంప్యూటర్ కావాల్సి ఉంటుంది, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి, ఎన్ని కావాలి, ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఒక మొబైల్ ఫోన్ వాడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ మిషన్ ఎంత ఈజీగా వాడచ్చు, సో ఈ మిషన్ ఎలా ఉంటుందని అన్ని మీకైతే చూపిస్తాను. ముందుగా అన్బాక్సింగ్ నుంచే మీకు అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరైతే కొనాలని ఇంట్రెస్టింగ్ ఉంటారో వీళ్ళు సో స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ మిషన్ మీద ఫుల్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఈ ఒక వీడియో చూసే సో ఈ మిషన్ కొనుక్కొని మీరు ఓన్గానే సో మీరు మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. సో బాక్స్ మీద ఏముందో చూద్దాం. బాక్స్ మీద చూస్తే మిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది బాక్స్ మీద అయితే చూపిస్తున్నారు. అల్టిమేట్ గార్డ్ బై ఇన్బేస్, వన్ మిషన్ ఫర్ ఆల్ ప్రొటెక్షన్ అని చెప్పి ఇక్కడ అయితే రాసింది. ఇంకెక్కడ మనకి వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ కటింగ్ మిషన్, 20,000 ప్లస్ టెంప్లెట్స్ ఇన్ డేటాబేస్, వైఫై కనెక్షన్ అవైలబుల్, నో మెటీరియల్ స్టాక్ ప్రెషర్ అని చెప్పేసి ఇటు పక్క అయితే రాసింది అనమాట. ఇక రైట్ సైడ్ చూస్తే వెరైటీ ఆఫ్ మెటీరియల్ టు చూస్ ఫ్రమ్ అని చెప్పేసి ఇందులో ఉండే మెటీరియల్ టైప్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. క్లియర్, స్మూత్ మ్యాట్, యాంటీ బ్లూరే, ప్రైవసీ. ఈ విధంగా మీకు 4 టైప్స్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో అవి అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఆఫ్ అల్టిమేట్ గార్డ్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. సో దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. కంపాక్ట్ డిజైన్, ఈజీ టు ఆపరేట్, no technical training required, easy to apply, outstanding protection, no inventory blockage, can apply from multi-device, 4 different materials to select from అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. investec.in అని చెప్పి కింద మనకి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇక టాప్లో చూస్తే సో మీకు అదే అల్టిమేట్ గార్డ్ అని చెప్పేసి అయితే రాసింది. ఇక లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మీకు వన్ మిషన్ ఫర్ ఆల్ సొల్యూషన్ అని చెప్పేసి సేమ్ అదే మెన్షన్ చేస్తుంది. అలాగే మనకి మొబైల్ ఫోన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, స్మార్ట్ వాచెస్, టాబ్లెట్స్ అండ్ మొబైల్ ఫోన్స్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే పిక్చర్ రూపాన్ని చూపిస్తున్నారు. ఇంకా ఇవి కాకుండా మీకు ల్యాప్టాప్స్, క్రెడిట్ కార్డ్ డాష్ బోర్డ్, మెనీ మోర్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్ ని కట్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. వెయిట్ కూడా చూస్తే మీకు 7.8 kgs అయితే వెయిట్ ఉంటుంది. డ్యామ్ ప్రూఫ్, హ్యాండిల్ విత్ కేర్, దిస్ సైడ్ అప్. సో బాక్స్ని ఎలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలనేది ఇటు పక్కన అయితే రాస్తున్నాయి. ఇక మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ 2 పోస్టర్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లు మీరు షాప్ బయట అయితే అంటించుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఒక టీషర్ట్ అయితే ఇస్తున్నారు. ఒక టేబుల్ హోల్డర్ బ్యానర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మిషన్ పక్కన మీరు పెట్టుకోవచ్చు అనమాట, టేబుల్ మీద పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మిషన్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. సో ఇది కావాలంటే మీరు చదువుకొని సో అది మీరు కస్టమర్స్కి అయితే చెప్పుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇక ఒక ఎల్లో కలర్ సిలికాన్ ప్యాడ్ అయితే ఒకటి ఇస్తున్నారు అనమాట. టేబుల్ మీద పెట్టి మొబైల్ ఫోన్ హోల్డ్ చేసి స్క్రీన్ గార్డ్ని వేయడం కోసం ఉపయోగపడుతుంది. ఫైనల్గా
మరో టేబుల్ హోల్డర్ బ్యానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం ఇందులోంచి మిషన్ అయితే బయటికి తీద్దాం. సో ఇంకా బాక్స్లో ఏమన్నాయి చూద్దాం. ఇంకా బాక్స్లో చూస్తే మరో చిన్న బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో వచ్చేసరికి పవర్ కార్ట్ అలాగే కటర్ నీడిల్ అయితే కనిపిస్తుంది. ఇది కటర్ నీడిల్ అనొచ్చు, లేకపోతే కటర్ నైఫ్ అని కూడా పిలవచ్చు. సో ఫైనల్గా పవర్ ప్లగ్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మిషన్ ఈ విధంగా అయితే ప్యాక్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బయటకైతే తీద్దాం. సో తీసి ఫిజికల్ ఓవర్వై చూద్దాం ఎలా ఉందనేది. ఓకే, బయటికి తీసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు పట్టుకోవడం కోసం సో ఈ విధంగా 2 అయితే హోల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. వెయిట్ కూడా మీకు 7 kgs అయితే ఉంది. మీరు దీన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకొని ఈజీగా అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఇది దీంతో పాటు ఒక పవర్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక మనకి చూడడానికి ఇటు మొత్తం ఇది మనకి ప్లాస్టిక్ సెంటర్ మొత్తం అంతా ఇది మెటల్ బాడీ అనమాట. ఇక్కడ అల్టిమేట్ గార్డ్ అని చెప్పి రాసుంది. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, ముందు ఈ స్టిక్కర్ తీసేయాలి. సో ఇది మూవ్ అవ్వకుండా కదలకుండా ఉండటం కోసం వీళ్ళు ఈ స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి సీరియల్ నెంబర్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అయితే ఉందన్నమాట, వీళ్ళ సపోర్టింగ్ నెంబరు. తర్వాత ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, ఇన్ బేస్ అని చెప్పేసి. ఇక్కడ మనకి సిలిండర్ లాగా కనిపిస్తుంది కదా, ఇది కవరు, లోపల మోటార్ అయితే ఉంటుంది. ఇది మనకి తీయడానికి అయితే ఏముండదు. ఇక్కడ ఒకసారి మనం బ్లేడ్ అయితే ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఇన్సెట్ చేయాలనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ 4 రోలర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ టైర్స్ లాగా ఉన్నాయిగా ఈ రోలర్స్ అనమాట. దీని కింద వీళ్ళు ప్రొటెక్షన్గా క్యాప్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో దాన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక ట్రిగర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ట్రిగర్ని బాటమ్కి ఇలాగ క్లిక్ చేస్తే సో ఈ టైర్స్ అనేవి కొంచెం పైకి అయితే లెగుస్తాయి అనమాట. సో మీరు స్క్రీన్ గార్డ్ని మీరు పెట్టేటప్పుడు కూడా అది కిందకైతే ఉండాల్సి ఉంటుంది. సో టైర్స్ ఎప్పుడైతే పైకి లెగుస్తాయో ఈ క్యాప్స్ని అయితే రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు కొనేటప్పుడు ఫస్ట్ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కదలకుండా ఉండటం కోసం ఈ క్యాప్స్ని అయితే మళ్ళీ మీరు వాడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మీకు సెన్సార్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా కొన్ని మోడల్స్కి సెన్సార్ ఉన్నప్పటికీ అవి డియాక్టివేట్ అయితే చేసామని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి ఆ సెన్సార్స్ ఆటో అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల క్రాష్గా కటింగ్ అవుతున్నాయంట. అందువల్ల మరి ఈ సెన్సార్ పనిచేస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడు మనం ఆన్ చేస్తే కానీ తెలియదు. తర్వాత ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. 6.5 inches ఉండొచ్చు. సో ఇది మనకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మనకి కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్. ఇక మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇప్పుడు చూసిన 4 వీల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇక్కడైతే కనిపిస్తుంది. సో వీటిని మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ట్రిగర్ కనిపిస్తుంది కదా, ఈ ట్రిగర్ని మనం ఆ వీల్స్ పైకి కిందకి టాప్ టు బాటమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రిగర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనం స్క్రీన్ గార్డ్ అందులో పెడతామో అప్పుడు మనం ఇది ట్రిగర్ని కింద పెట్టాలి. సో స్క్రీన్ గార్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ టైట్ ఫిట్టింగ్ కోసం దీన్ని మళ్ళీ పైకి అయితే లాగేయాల్సి ఉంటుంది. ఇంకా ఇటువైపు కనుక చూస్తే మీకు ఏమి లేదు, ప్లెయిన్గా అయితే ఉంది. ఇంకా మరోవైపు చూస్తే సో పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనం ప్లగ్ చేసిన తర్వాత పవర్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ యూఎస్బి టైప్ ఏ, టైప్ బి ఈ 2 యూఎస్బి పోర్ట్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 యూఎస్బి పోర్ట్లు మీకు సర్వీస్ పోర్ట్స్ అనమాట. దీంతో మనకు అసలు ఎటువంటి ఉపయోగం ఉండదు, అంటే మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక తర్వాత ఇక్కడ పవర్ ఇన్పుట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి పవర్ని అయితే ఇద్దాం. దీనికోసం ఇందాక మనం చూసిన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బాక్స్లో వచ్చేసరికి ఒక స్ప్రింగ్, ఒక ఎల్లంక్ ఒకటైతే ఇస్తున్నారు. ఇది కాకుండా 2 బ్లేడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు ఒక బ్లేడ్ వచ్చేసరికి దగ్గర వీళ్ళు క్లైమ్ చేస్తుంది 500 స్క్రీన్స్ని అయితే కట్ చేస్తుంది అంటున్నారు. సో వాళ్ళు 500 అన్నారంటే మనం మినిమం 300 నుంచి 400 దాకా వేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇవి అరిగిపోయిన తర్వాత ఇవి కూడా మీకు విడిగా అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇంకో బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏముంది, ఓకే పవర్ అడాప్టర్ అయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఈ పవర్ కార్డ్ని దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా అటాచ్ చేసి వన్ సైడ్ మనం పవర్ ప్లగ్కి ఇవ్వాలి, ఇంకో సైడ్ మనం మిషన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇది దీనికైతే నీడిల్ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇందులో ఒక నీడిల్ అయితే ఉంది. సో మీరు ప్రెస్ చేస్తే నీడిల్ అయితే ఇలా విధంగా బయటకు వస్తుంది. దీన్ని తీసి మళ్ళీ కొత్త నీడిల్ని అయితే ఇన్సైడ్ చేయొచ్చు ఇలాగా కొత్త బ్లేడ్ని. సో ఇది మీరు చూడొచ్చు షార్ప్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. 1 to 10 వరకు మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. నీడిల్ ఎప్పుడైతే అరిగిపోతూ ఉంటుందో మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకొని నీడిల్ని ఇంకొంచెం పొడుగు అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్లేడ్ని అయితే అటాచ్ చేద్దాం. అటాచ్ చేయడానికి ఇగో ఇక్కడైతే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలా తిప్పి తర్వాత ఇక్కడ ఇలా కూర్చోబెట్టేయడమే. తర్వాత మళ్ళీ దీన్ని తిప్పేస్తే అయిపోయినట్టే. సో బ్లేడ్కి ఏజ్ నేను ప్రస్తుతానికి
4లో అయితే పెట్టాను. సో ఇప్పుడు పవర్ ఇచ్చి ఆన్ చేద్దాం. ఓకే, పవర్ అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఆన్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైట్ అయితే వెలిగింది. ఇక ఈ మిషన్‌కి మీకు బ్యాక్ సైడ్ ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఈ స్క్రూని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఇక్కడ ఈ నైఫ్ అనేది అటు ఇటు అయితే మూవ్ అవ్వదు. బాగా మీకు సౌండ్ వచ్చి వైబ్రేషన్ అయితే వస్తుంది. సో వీళ్ళిచ్చిన స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి ఆ స్క్రూని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నెట్వర్క్ సెటప్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనం వైఫై అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వైఫై లిస్ట్ ఎంత కనిపిస్తుంది కదా. సో ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నాని 5G అని కనిపిస్తుంది. సో నేను నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి ఇక్కడ మనకి లాగిన్ అయితే అడుగుతుందన్నమాట. సో మీరు ఇది ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో అప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను లాగిన్ అయితే అవుతున్నాను. సో నా యూజర్ ఐడి అది పాస్వర్డ్ ఇచ్చి, ఒకవేళ మీరు ఉండే ఏరియాలో వైఫై లేదనుకోండి, సో మీరు హాట్స్పాట్ ద్వారా అయినా సరే వీటిని అయితే కనెక్ట్ చేయొచ్చు. అంటే మొబైల్లో హాట్స్పాట్ అయినా, లేకపోతే మీ దగ్గర హాట్స్పాట్ డివైస్ ఏదైనా ఉన్నా దాని నుంచి కూడా అయితే కనెక్ట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ పేజ్కి అయితే వచ్చేసింది. న్యూ వెర్షన్ ఫౌండ్ అని ఉంది. సో కొత్త వెర్షన్ అయితే అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ చేసేద్దాం. సో డౌన్లోడింగ్ ఏపీకే అని వచ్చింది. ఓకే, డన్. హోమ్ పేజ్లో చూసుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ 200, అలాగే నైఫ్ ప్రెజర్ వచ్చేసరికి 360 ఉంది. వీటిని మనం మార్చొద్దు. సో అంతే ఉంచుకోవాలి. ఒకసారి మీరు ఇవన్నీ సెటప్ చేసుకున్నాక టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెస్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి మెయిన్ మెనూ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇందులోకి వెళ్ళారంటే, సో ఇక్కడ మనకి మొత్తం ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు దేనికి కటింగ్ చేయాలనుకుంటున్నారు, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్, వాచెస్, అలాగే హెడ్ ఫోన్స్, కెమెరాస్, గేమ్ మిషన్, కార్స్, వాకీ టాకీ, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, మొబైల్ ఫోన్ రిపేర్, అలాగే అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అదర్ ప్రోడక్ట్స్, అలాగే కస్టమైజ్ మోటార్ సైకిల్స్ సంబంధించిన మీటర్స్ ఉంటాయి కదా, స్పీడోమీటర్స్, వాటి మీద కూడా స్క్రీన్ గార్డ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. కస్టమైజ్లోకి వెళ్ళారంటే మీరు ఒకవేళ ఇందులో ఏదైనా మొబైల్ కానీ ఏమీ లేకపోతే ఇక్కడ మీరు విడ్త్ అండ్ హైట్ ఇచ్చి సో ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమి మొబైల్ మోడల్స్ లేకపోతే, మీకు మొబైల్ మోడల్స్ వచ్చేసరికి దగ్గర 20,000 పైనే మోడల్స్ మీకు టెంప్లెట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో అవసరం ఉండదు. ఇక్కడ మీకు టాబ్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ట్యాబ్లెట్లోకి వెళ్తే ఏమేమి మోడల్స్ ఇచ్చారు. సో ట్యాబ్లెట్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ట్యాబ్లెట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ ఇందులో ఏమి లేకపోతే కొత్తగా ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ వస్తే మళ్ళీ వీళ్ళు అప్డేట్ దొరకని అయితే వాటిని ఆ టెంప్లెట్స్ని ఇందులో అందిస్తారనమాట. సో ఇక మనం మొబైల్ ఫోన్స్లోకి వచ్చాం. మొబైల్ ఫోన్స్లో చూస్తే మీకు నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. సో వీటి బ్రాండ్స్ని మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారంటే సో ఆ బ్రాండ్లోకి వెళ్ళిన తర్వాత మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ శాంసంగ్ ఉంది, శాంసంగ్ మనం సెలెక్ట్ చేసామంటే సో ఇక్కడ శాంసంగ్ సంబంధించి చాలా మోడల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఇలా సెర్చ్ చేసుకునే కన్నా సో ఇక్కడ మీరు టైప్ చేసి కూడా సో ఆ మోడల్ నెంబర్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ S21 ఉంది. సో S21 క్లిక్ చేయగానే S21కి సంబంధించిన 4 మోడల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. S21 FE ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. బట్ ఒకసారికి ఆ మోడల్ కూడా అయితే మీకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ విధంగా మీరు కావాల్సిన మోడల్ని మీరు సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా బ్యాక్ వద్దాం, ఇంకా మనకి ఏమి ఇచ్చారు చూద్దాం. ఇంకా ఇక్కడ చూస్తే మనకి స్టేటస్ కనిపిస్తుంది. సో స్టేటస్లోకి వస్తే మీరు డైలీ స్టేటస్, మంత్లీ స్టేటస్ ఇక్కడ చూడొచ్చు. రోజు మనం ఎన్ని కటింగ్ చేసాం, సుమారు ఈరోజు చూస్తే మీకు 8 కటింగ్ చేసినట్టు చూపిస్తుంది. నిన్న 13 కట్ చేసినట్టు, మొన్న 19 కట్ చేసినట్టు, ఈ విధంగా కటింగ్ స్టేటస్ అయితే మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా నేను యూజర్ ఐడి నాది వాడలేదు, అందువల్ల మీకు ఈ కటింగ్ స్టేటస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మంత్లీ ఎన్ని కట్ చేసాం అనేది కూడా సో ఇక్కడ మీకు అయితే చూపిస్తుంటుంది. మంత్లీ వారా కూడా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే సెట్టింగ్స్లో ఏంటంటే మనం చూసాం కదా, నైఫ్ ప్రెజర్ మనం ఇక్కడ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆ కంపెనీ ఇచ్చిందే ఉంచుకోవడం బెటర్ అనమాట. అలాగే స్పీడ్ రేంజ్ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక మెటీరియల్ సైజ్ కూడా మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇంగ్లీష్ నేను ఆల్రెడీ ఉంచాను, అదే ఉంచుదాం. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం వైఫై కనెక్షన్ ఏమైనా కావాలంటే నెట్వర్క్ సెటప్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే. సో మనం ఏమైనా క్యాచ్ ఫైల్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలంటే క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే లాగౌట్ అవ్వచ్చు. అలాగే అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. మీరు అప్డేట్ చేసుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే మీకు కొత్త మొబైల్స్ ఏమైనా ఉంటే ఇందులో యాడ్ అయితే అవుతాయి. ఇది మనకి సెటప్ అనమాట. ఇక మీకు స్క్రీన్ గార్డ్స్ వచ్చేసరికి ఈ విధంగా బాక్సులు అయితే దొరుకుతాయి అనమాట. ఒక్కొక్క బాక్స్లో మీకు 50 అలాగైతే ఉంటాయి. స్క్రీన్ గార్డ్స్తో పాటు ఆల్కహాల్ లిక్విడ్ క్లాత్స్ కూడా అయితే ఉంటాయి. దీని ద్వారా మీరు స్క్రీన్ అప్లై చేసే ముందు మొబైల్ ఫోన్స్ తోడడానికి అయితే ఉపయోగించవచ్చు. సో మీకు చూపించడం కోసం నేను మల్టిపుల్ స్క్రీన్ గార్డ్స్ని అయితే తెప్పించాను. సో యాక్చువల్గా ఇది వచ్చేసరికి మీకు యాంటీ బ్లూరే
స్క్రీన్ గార్డ్. ఈ యాంటీ బ్లూ రే స్క్రీన్ గార్డ్ ద్వారా మీకు కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అంటే బ్లూ లైట్ అనేది కళ్ళకి ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. మరొకసారికి ప్రైవసీ ఫిల్మ్. మీరు మొబైల్ ఫోన్ కనుక ఇలా వాడుతున్నారనుకోండి, సో మీకు మాత్రమే కనిపిస్తుంది. అటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎవరైనా వచ్చి చూస్తే మాత్రం కనబడదు. అది ప్రైవసీ ఫిల్మ్. ఇది అల్ట్రా క్లియర్. ఇదేంటంటే మీకు జస్ట్ క్లియర్ గా అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్ గా వచ్చేసరికి ఇది స్మూత్ మ్యాట్. సో స్మూత్ మ్యాట్ అనేసరికి మీకు మ్యాట్ ఫినిష్ లో అయితే వస్తుంది. ఇక ఈ కాకుండా మీకు ఇవి వచ్చేసరికి బ్యాక్ సైడ్ స్కిన్స్ ఉంటాయో ఆ స్కిన్స్ అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ స్కిన్స్ కూడా అయితే దీని ద్వారా కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను. ఈ కాకుండా ఇంకా మీకు చాలా డిజైన్స్ లో అయితే మీకు స్కిన్స్ అయితే దొరుకుతాయి. ఇక అలాగే మనకి స్క్రీన్ గార్డ్ ని పుష్ చేయడం కోసం సో ఒక టూల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతో మనం స్క్రీన్ గార్డ్ ని బబుల్స్ లేకుండా పుష్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. మొబైల్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటం కోసం సో ఈ ప్యాడ్ అయితే యూజ్ అవుతుంది. మొబైల్ అటు ఇటు మూవ్ అవ్వదు. ఇక మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో కటింగ్ ప్రాసెస్ కి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ట్రిగర్ ని ఇలాగా కింద వైపుకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న వీల్స్ అయితే పైకి లెగుస్తాయి. సో లేచిన తర్వాత ఇక్కడ మీకు యాంగిల్ లైన్ అని చెప్పేసి మీకు లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్స్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ కరెక్ట్గా మీరు సో దీన్ని అయితే ఇలా సిట్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ లెటరింగ్ ఏదైతే ఉందో ఈ లెటరింగ్ మనకి పైకి ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా కూర్చోబెట్టి సో కూర్చోబెట్టిన తర్వాత సో ఈ విధంగా మళ్ళీ దీన్ని లాక్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో అది లాక్ చేయడం మర్చిపోకూడదు. సో మర్చిపోయారంటే మీకు అనవసరంగా ఒక స్క్రీన్ గార్డ్ వేస్ట్ అయిపోయినట్టు. ఎందుకంటే అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు సో స్క్రీన్ గార్డ్ అయితే జరిగిపోతూ ఉంటుంది. సో ఒకసారి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సో ముందు టెస్ట్ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ కటింగ్ ఎందుకు చేయాలంటే నైఫ్ సరిగ్గా కట్ చేస్తుందా లేదా ఎడ్జ్ వరకు అనేది మీరు చూసుకోవడం కోసం సో టెస్ట్ కటింగ్ అయితే చేయాలి. టెస్ట్ కటింగ్ చేసినప్పుడు మీకు సరిగ్గా కట్ అవ్వలేదంటే అంటే ఎక్కువగా లోతుగా కట్ అయిందంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న డైల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. తక్కువగా కట్ అయింది అనుకోండి ఈ డైల్ని కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది 4 లేయర్స్తో వస్తుంది. మామూలుగా మన స్క్రీన్ ప్రొటెక్షన్ చూస్తే 3 లేయర్స్తో ఉంటుంది అనమాట. బాటమ్ లేయర్ తీసేసి మనం మొబైల్ కంటించేసి టాప్ లేయర్ తీసేస్తాము. సో అలా కాకుండా ఇది మనకి 4 లేయర్స్ అయితే వస్తుంది. సో బాటమ్ లేయర్ కట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టాప్లో ఉన్న 3 లేయర్స్ కట్ అయితే సరిపోతుంది అనమాట. అదేంటి ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ప్రైవసీ స్క్రీన్ గార్డ్ని ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ ఫోన్ మోడల్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను S20 FEని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు S20 FE అని కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో మీరు ఫ్రంట్ ఫుల్ కట్ చేయాలనుకుంటున్నారా, విత్ కవర్తో కట్ చేయాలనుకుంటున్నారా? మీరు కట్ చేసే మొబైల్కి బ్యాక్ కవర్ ఉంటే సో బ్యాక్ కవర్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు టాప్లో చూస్తే బ్యాక్ కవర్ కటింగ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. బ్యాక్ ఫిల్మ్ ఫ్రమ్ మొబైల్ ఫోన్ అని చెప్పి. తర్వాత ఇక్కడ సో మీరు ఫ్రంట్ నుంచి 360 డిగ్రీ కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ కూడా 360 డిగ్రీలో మీరు కట్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ కెమెరా బంప్. సో కెమెరా బంప్ కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకోవచ్చు. కెమెరా బంప్కి ఒక స్క్రీన్ గార్డ్లో మీకు 6 అయితే కట్ అవుతాయి. సో నేను ఇక్కడ విత్ కవర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ స్టార్ట్ కటింగ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ కటింగ్ క్లిక్ చేస్తున్నాను. సో కటింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి స్క్రీన్ గార్డ్ అయితే కట్ అయిపోయింది. కట్ అయిపోయిన స్క్రీన్ గార్డ్ని మేము ఇందులోంచి అయితే బయటికి తీద్దాం. సో కింద లేయర్తో పని లేదు. సో టాప్ లేయర్ నుంచి ఈ విధంగా బయటికి తీసేయడమే. జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఈ సెంటర్లో వచ్చేసరికి ఇంకో కటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అది బాటమ్ సైడ్, అది మీకు చూపిస్తాను. ముందుగా ఈ స్క్రీన్ గార్డ్ తీసే బిఫోరు సో ముందుగా మనం ఫోన్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో దీని మీద స్క్రీన్ గార్డ్ వేసే బిఫోరు ఆల్కహాల్ క్లాత్తో ఒకసారి తుడుద్దాం. సో ఈ క్లాత్స్ కూడా వీళ్ళే అయితే ఇస్తుంటారు, కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు స్క్రీన్ గార్డ్స్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో సో అప్పుడే ఈ క్లాత్స్ కూడా అయితే వస్తాయి. సో శుభ్రంగా తుడిసేయం లేదు చూసి ఆ తర్వాత దీని మీద ఇప్పుడు మనం స్క్రీన్ గార్డ్ని అయితే అప్లై చేయాలి. సో స్క్రీన్ గార్డ్ ఇలాగా మనం తీసేయవచ్చు. సో వన్స్ మీరు స్క్రీన్ గార్డ్ తీసిన తర్వాత ఇక్కడ మీకు కటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీని మీద అయితే మీరు పెట్టేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో సరిగ్గా సెట్ అవుతుందో లేదో మీరు కెమెరా బంప్ దగ్గర అన్నీ చూసుకొని సో ఒకవేళ సరిగ్గా సెట్ అవ్వకపోతే మళ్ళీ తీసి మళ్ళీ మీరు పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కింద ఉన్న లేయర్ని మనం తీసేస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. జాగ్రత్తగా మొత్తం ఇలాగ మళ్ళీ తీసేయాల్సి ఉంటుంది. తీసేసాక ఈ టాప్లో మీకు ఒక లేయర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ లేయర్ని జాగ్రత్తగా ఈ టూల్ యూజ్ చేసి సో బబుల్స్ లేకుండా జాగ్రత్తగా సో ఇలా రఫ్ చేయడమే.
అయిపోయింది. సేమ్ అదే పద్ధతిలో సెకండ్ వైపు కూడా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా రబ్ చేసిన తర్వాత ఇంకా పూర్తిగా ఇంకా బబుల్స్ లేవు, అంత కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఈ టాప్ లేయర్ని తీసేయాల్సి ఉంటుంది. సో ఇలా తీసేస్తే మీరు చూడొచ్చు, అస్సలు మీకు ఒక్క బబుల్ కూడా మీకు ఇక్కడైతే కనబడదు అనమాట. సో స్క్రీన్ గార్డ్ వేసినట్టుగా కూడా అయితే తెలీదు. సో అంత నీట్గా అయితే మీకు స్క్రీన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను వేసింది ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అనమాట. సో ఇక్కడ మీరు ఇలాగ చూస్తే ఏమి కనబడదు, ఆన్ అయ్యే ఉంది కానీ మీకు ఏమి కనబడదు. సైడ్ వచ్చి లెఫ్ట్ రైట్ వచ్చి చూసే వాళ్ళకైతే కనబడదు. కాకపోతే దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం స్క్రీన్ వచ్చేసరికి అంత బ్రైట్గా అయితే ఏమి ఉండదు. సో బ్యాక్ సైడ్ స్కిన్ కూడా నేను ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. సో మన దగ్గర చాలా స్కిన్స్ అయితే ఉన్నాయి, ఇందులో ఏదో ఒక స్కిన్ని సెలెక్ట్ చేద్దాం. క్రోకడైల్ స్కిన్ లాగా ఉంది ఇది. సో ఇది సెలెక్ట్ చేస్తున్నా. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో స్కిన్ పెట్టాను, పెట్టిన తర్వాత బ్యాక్ కవర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ హాఫ్ అని ఉంది, సో అది నేను సెలెక్ట్ చేస్తున్నాను. 360 బ్యాక్ లేనట్టుంది దీంట్లో. సో తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ కటింగ్ ఉంది కదా, సో స్టార్ట్ కటింగ్ అయితే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇందులో నుంచి స్కిన్ అయితే బయట తీద్దాం. యాక్చువల్గా దీనికి ఇందాక మనం అనుకున్నట్టుగా 4 లేయర్స్ అయితే ఏముండదు, సింగిల్ లేయరే జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. సో ఈ స్కిన్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి, ఎడ్జ్ టు ఎడ్జ్ చూసుకొని సో వేసేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో మిగిలింది కదా, దీన్ని మనం కెమెరా బంప్ దగ్గర కూడా వేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, కెమెరా బంప్ దగ్గర కూడా అయితే స్కిన్ అప్లై చేసేసాను. సో ఇప్పుడు మనకు చూడడానికి లుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎంత ఈజీగా మనం స్క్రీన్ గార్డ్స్ని అలాగే స్కిన్స్ని అప్లై చేయొచ్చో కూడా మీరు తెలుసుకున్నారు కదా. సో దీనికి పెద్ద మనకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు, జస్ట్ మొబైల్ ఫోన్ వాడే నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద మనం వాళ్ళు టెంప్లెట్స్ అయితే ఇస్తున్నారు, ఆ టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, తర్వాత ఇవి మీరు ఎంతగా అమ్ముకోవచ్చు, ఇవన్నీ అయితే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే మీరు కొనే బల్క్ని బట్టి మెటీరియల్ కాస్ట్ చేంజ్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియోలో నేను చెప్పినా సరే మీరు కొనేటప్పుడు ప్రైజెస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చూస్తారో, ఎవరైతే కొంటారో వాళ్ళకి మెటీరియల్ కాస్ట్ చెప్పి తర్వాత కస్టమర్స్కి ఆ కాస్ట్ తెలిసి ఇవన్నీ తలకాయ నొప్పి అవుతుంది. సో మీరు మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందనేదే ఆన్లైన్లో చూసుకోవచ్చు, అవి ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. తర్వాత దాన్ని తగ్గట్టుగా సో మీరు ఆ స్క్రీన్ గార్డ్ ఒకటి వేసినందుకు ఎంత తీసుకోవాలి ఏంటనేది మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. అందుకని చెప్పి ఇక్కడ నేను మెటీరియల్ కాస్ట్ అయితే చెప్పట్లేదు, జస్ట్ ఇప్పుడు మాత్రం ఈ మిషన్ కాస్ట్ అయితే మీకు 35,000 అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.